ప్రకృతి నా ఆలోచనలకు స్వాగతం. వెల్కమ్ టు ప్రకృతి నా ఆలోచనలు. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను వినాయక చవితి ముందు బొమ్మలు తెప్పించి, అంటే సింధు నది మట్టితో తయారు చేసిన కలకత్తా మోడల్ బొమ్మలు హైదరాబాద్ నుంచి తెప్పించానండి. అవన్నీ కూడా మీకు వర్క్షాప్కి వెళ్ళి అవి ఎలా తయారు చేస్తున్నారు ఏంటి ఇవన్నీ కూడా వీడియోలు పెట్టి మీకు చూపించడం జరిగిందండి. అలాగే ఇక్కడ కొన్ని బొమ్మలు ఒక నెల ముందే తీసుకొచ్చి హైదరాబాద్ నుంచి ఆ వర్క్షాప్కి వెళ్ళినప్పుడే తీసుకొచ్చానండి. చిన్న బొమ్మలు, అలాగే ఈ సైజు 2 ఫీట్ బొమ్మలు, 2.5 ఫీట్, 3 ఫీట్ వరకు తీసుకొచ్చానండి. తీసుకొచ్చి షాప్లో ఉంచాను. ఎందుకంటే ఎవరైనా చూడాలనుకుంటే, ఆర్డర్ పెట్టాలనుకుంటే ఆ బొమ్మ ఎలా ఉంటుందో లైవ్లో చూడాలి కదండి. వాళ్ళు కూడా సేమ్ ఇలాగే పెద్ద బొమ్మ కూడా ఉంటుందని చెప్పడం కోసం తీసుకొచ్చానండి. చాలామంది 6 ఫీటు 5 ఫీటు అలా కూడా ఆర్డర్ పెట్టారండి. అలాగే 3.5 అలా కొన్ని ఆర్డర్స్ అయితే మనకు రావడం జరిగింది. అలాగే ఈ బొమ్మలు మన షాప్లో కూడా డిస్ప్లేలో పెట్టడం జరిగిందండి. ఇంతే కాకుండా కంబాల చెరువులో కూడా, అంటే ఎందుకంటే ఇది ప్యూర్ అండి, ఇది సింధు నది మట్టితో తయారు చేసిన బొమ్మ అయితేనే పగులు రాకుండా ఉంటాయంట. కలకత్తా నుంచి మట్టి తీసుకొచ్చి వాళ్ళు దాన్ని మౌల్డ్ రూపంలో ఇలా తయారు చేసి పెడుతున్నారండి. అసలు ఎలా అంటేనండి, నేను వినాయక చవితి రోజు సాయంత్రం నిమజ్జనం చేస్తే, మా ఇంట్లోనే గోదావరి నీళ్ళు తెచ్చి నిమజ్జనం చేస్తే అసలు ఉత్తినే కరిగిపోయిందండి. ఇక్కడ ఇలాగా కంబాల చెరువు దగ్గర లలిత జ్యువెలర్స్ ఇక్కడ ఉంది కదండి, అలాగే ఇక్కడ స్టేట్ బ్యాంక్ ఉంది కదా, దీని ఆపోజిట్లో మన స్టాల్ అయితే బుధవారం రోజునే డిస్ప్లేలో పెట్టడం జరిగిందండి. అన్నీ కూడా మనకి ప్లాస్టిక్ వ్యతిరేక ఉద్యమం తరపున ఇది ఎకో ఫ్రెండ్లీ ఫ్లెక్స్ అండి. మట్టి గణపతిని పూజించండి, పర్యావరణం మరియు ప్రజల ఆరోగ్యాన్ని కాపాడండి అని ఒక ఫ్లెక్స్. అలాగే సింధు నది మట్టితో పర్యావరణ హితంగా తయారు చేసిన కలకత్తా గణపతి విగ్రహాలని ఈ విధంగా ఫ్లెక్స్లు ఏర్పాటు చేయడం జరిగింది. అది కూడా అందరూ పెట్టినట్టు బ్రైట్నెస్గా ఉండే ఫ్లెక్స్లు కాదండి. ఇలాగ బాబా పెయింట్ స్టోర్స్ పక్కనైతే ఏర్పాటు చేయడం జరిగింది. లక్షవారం రోజు బుధవారం అయితే అలా ఏర్పాటు చేసాం కదా. లక్షవారం ఈ వ్యాన్లో అయితే సరుకు రావడం జరిగిందండి. హైదరాబాద్ నుంచి వచ్చిందండి వ్యాను. ఇందులో అయితే మనకి కావాల్సిన సరుకు 6 ఫీట్ బొమ్మలు అన్నీ ఉన్నాయి కదండి. మనం ఇంచుమించు ఒక అంటే చిన్నవైతేనో పెద్దవైతేనో ఒక 300 బొమ్మలు అయితే ఇక్కడ తెప్పించడం జరిగిందండి. లక్షవారం ప్రొద్దుట ఈ విధంగా అయితే, అంటే ముందు రోజే బరకం అది కట్టేసి ఆ బలలయ్యి ఏర్పాటు చేసుకోవడం జరిగింది కదండి. డిస్ప్లేలో పెట్టారు కదా, షాప్ని అలా క్లోజ్ చేసి వచ్చారు. మొన్నటి ప్రొద్దుట 5:30కి అయితే ఈ విధంగా అయితే స్టాక్ వచ్చిందండి. నేను కూడా అక్కడికి వెళ్ళాను ఆ టైంలో. అంటే అది బొమ్మలు అవి కూడా జాగ్రత్తగా దించాలి కదండి, మళ్ళీ 6 ఫీట్ బొమ్మలు ఏమన్నా పాడవుతాయేమో అవన్నీ కూడా చూసుకోవడం గురించి నేను కూడా అక్కడికి వచ్చానండి. ఎంత స్టాక్ కరెక్ట్గా ఇచ్చాడో లేదో చూసుకోవాలి కదండి. అందు గురించి ప్రొద్దుటే ఇవైతే ఇలా దింపుతున్నారు. ఎందుకంటే మట్టి బొమ్మలు కదండి, గడ్డిలో అలా పెట్టి పంపించారనమాట. కొన్ని బాగా చిన్న బొమ్మలను అయితే ఒక బాక్స్లో పెట్టి అందులో గడ్డి పెట్టి అలా పంపించారండి. ఒక అడుగు బొమ్మల దగ్గర నుంచి కూడా గడ్డి పెట్టి ఆ గడ్డిలో మామిడి పళ్ళు ముగ్గేయడానికి ఎలా పెడతామో ఆ రకంగా వాటికి దెబ్బ తగలకుండా అలా పెట్టి పంపించారండి. అక్కడ ఒక 4-5 మనం కూలీలు మాట్లాడుకుని ఆ బొమ్మలు దింపడానికి అక్కడ అరేంజ్ చేసుకోవడానికి మాట్లాడుకున్నాం. వాళ్ళు అవన్నీ కూడా దించి అక్కడ పెడుతున్నారండి. అక్కడ లక్షవారం మనం ప్రొద్దుట స్టాక్ పెట్టామండి. లక్షవారం చాలా వరకు కూడా కొనేసారండి. శుక్రవారం రోజు సాయంత్రం 4 గంటలకి మన షాప్ దగ్గర అసలు స్టాక్ లేదండి, మొత్తం కంప్లీట్ అయిపోయింది. అలాగే బుధవారం ఆ లక్షవారం కొంత స్టాక్ అయితే మన షాప్లో ఇక్కడ కాతేరులోని ఎకో ఫ్రెండ్లీ స్టోర్లో అయితే బయట ఏర్పాటు చేయడం జరిగిందండి. ఆ రోజైతే లక్షవారం రోజైతే సాయంత్రానికి మొత్తం స్టాక్ అయిపోయిందండి. ఇక్కడైతే శుక్రవారం సాయంత్రం 4 గంటలకు అయిపోయింది. యాక్చువల్గా ఏమన్నారంటే వినాయక చవితి రోజు పొద్దున్న 10 గంటల వరకు కూడా మనం అమ్మొచ్చు అన్నారు, కానీ స్టాక్ అయిపోయిందండి. చాలామంది కూడా మేము అలా పెట్టినప్పుడు షాప్ దగ్గర రేపు కొనుక్కుందాంలే అని అనుకున్న వాళ్ళు చాలామంది వచ్చి బొమ్మలు ఉన్నాయని కూడా అడగడం జరిగిందండి. ఆ విధంగా అంటే చాలా బాగా సేల్ అయినాయండి. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే మట్టి బొమ్మలు అందున కూడా ఎటువంటి ఏ విధంగానూ కూడా పిఓపి కలవనటువంటి మట్టి బొమ్మల్ని మనం చాలామందికి అందుబాటులో ఉంచగలిగామనే తృప్తి నాకు చాలా ఉందండి. ఎందుకంటే ఈ బొమ్మల్ని నేను విజయవాడ నుంచి తెప్పిద్దాం అనుకున్నానండి. ఒక ఆయన తెప్పిస్తున్నారని అక్కడ మనకి చాలా ఎక్కువ రేట్ చెప్పారండి. అంటే మన సర్వీస్ తరపున అందజేస్తున్నాం కాబట్టి మనం అందుబాటు ధరల్లో అయితే ఇవ్వగలిగాము. అసలు అంత రేట్ అయితే చాలా కష్టం అనిపించింది నాకు. వాళ్ళకి చాలా డిఫరెన్స్ వచ్చిందండి. ఎందుకంటే వాళ్ళు బిజినెస్ చేసుకుంటున్నారు కాబట్టి ఆ ప్రైస్కి ఇస్తారండి. మనం సర్వీస్ తరపున అందుబాటులో ఉంచాం కాబట్టి చాలా లో మార్జిన్స్ వేసుకుని మనమైతే సేల్ చేయడం జరిగిందండి.
అది నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అసలు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరైనా సరే మట్టి బొమ్మలు తయారు చేస్తే వాళ్ళ దగ్గరే తీసుకుందామని నేను చాలా ఇన్ఫర్మేషన్ సేకరించానండి. కానీ ఆ మట్టి బొమ్మలు అని అంటున్నారు, కానీ పెద్దవి మట్టి బొమ్మలు అని అంటున్నారు కానండి, పిఓపి ఎంతో కొంత అందులో కలవకుండా తయారవదని కూడా వాళ్ళే చెప్తున్నారండి. అంటే మన మట్టి బొమ్మలు జిగురుగా ఉండి మన మట్టి అంటండి వెంటనే పగులొచ్చేస్తుందంట. ఒక 2 రోజుల్లోనే బొమ్మ పగులొచ్చేస్తుందంటండి. అందు గురించి ఎంతో కొంత పిఓపి మిశ్రమం కలపకపోతే బొమ్మ తయారవదంట. మనకి అలా కాకుండా ఇది ప్యూర్ అండి అసలు ఉత్తి. ఎందుకంటే బొమ్మ నేను నిమజ్జనం చేసినప్పుడు నా ఇంట్లో ఒక బౌల్లో చేశానండి, అది కూడా మీకు చూపిస్తాను. 15 మినిట్స్లో శుద్ధైపోయిందండి. అసలు ఎటువంటి మెత్తగా ఉందండి మట్టి కూడా. ఇది కలర్ కూడా వేయలేదండి, అసలు ప్యూర్ ఎక్కువ అనమాట. ఈ విధంగా అయితే అక్కడ బొమ్మలు అక్కడ దించిన తర్వాత మన షాప్ దగ్గర కూడా అంటే పట్టుకెళ్ళే వాళ్ళు కొంతమంది ఉన్నారండి, ఆర్డర్స్ పెట్టిన వాళ్ళు. వాళ్ళ గురించి కొన్ని బొమ్మలు అయితే ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఆ వ్యాన్ అతన్ని ఇక్కడికి వచ్చేయమన్నాం. అలాగే ఈ కుర్రోళ్ళు కూడా వేరే 6 ఫీట్ బొమ్మ 5 ఫీట్ బొమ్మ పట్టుకెళ్ళడానికి వచ్చారండి. వాళ్ళని కొంచెం హెల్ప్ చేయమన్నాము. ఆ బొమ్మల్ని అక్కడ పెట్టడం అయితే జరిగిందండి. వాళ్ళు 6 ఫీట్ 5 ఫీటు ఎవరైతే బొమ్మలు ఆర్డర్లు పెట్టారో అక్కడికి కమ్మల చెరువు దగ్గరికి వ్యాన్ దగ్గరికి వచ్చేయమన్నామండి. అలాగే వీళ్ళు వచ్చి వాళ్ళ వ్యాన్లో ఈ విధంగా అయితే పెట్టేసుకున్నారండి. కాకపోతే ఒకళ్ళు మాకు పట్టుకెళ్ళడానికి అప్పుడే అవ్వదండి, కొంచెం మీ షాప్ దగ్గర ఉంచండి అంటే అవి ఆ వ్యాన్ అయితే మన షాపు కాతేరులో మన షాప్ దగ్గర రావడం జరిగిందండి. ఎంతోమంది కలిస్తేనే కానీ 6 ఫీట్ బొమ్మ దింపలేం కదండి, చాలా బరువు కూడా ఉంది. అందరూ కలిసి అసలు అది అలా దింపుతుంటే చాలా భయం వేసిందండి. అంటే ఎంతో బరువుగా ఎంతో జాగ్రత్తగా ఎక్కడి నుంచో తీసుకొచ్చాం, మళ్ళీ దాన్ని అక్కడ పెట్టే వరకు కూడా మనకి అలా అనిపిస్తుంది కదండి. ఆ విధంగా అయితే మన షాప్ దగ్గర ఆ రోజు ఆ 6 ఫీట్ బొమ్మను కూడా అలా ఉంచడం జరిగిందండి. తర్వాత ఈ విధంగా అరేంజ్ చేసుకున్న తర్వాత మన షాప్లో కూడా కొన్ని బొమ్మలు అంటే లక్ష్వారం అక్కడి నుంచి వచ్చిన బొమ్మల్ని ఇక్కడ ఇందులో ఉన్న బొమ్మల్ని అలాగా డిస్ప్లే చేస్తే నైట్ 9కి ఒక 5 బొమ్మలు మాత్రమే చిన్న బొమ్మలు మిగిలినాయండి. అన్నీ కూడా అయిపోయినాయి. అందరూ కూడా బాగా తీసుకున్నారు, ఇష్టపడ్డారండి. ఆ మట్టి అలాగా ప్యూర్గా ఉంది కదా, అది చాలామంది ఇష్టపడ్డారు, బాగా తీసుకెళ్ళారండి. అదిగో వాళ్ళు అలా వెళ్ళిపోయారండి. తర్వాత నేను ఇలాగ షాప్ దగ్గర బయట మేము అరేంజ్ చేసామండి ఆ రోజు. ఈ విధంగా అయితే అరేంజ్ చేయడం జరిగింది. తర్వాత మళ్ళీ అక్కడికి కూడా వెళ్ళానండి, సరదాగా అక్కడ ఏం జరుగుతుందో ఎలా అమ్ముతున్నారు ఏంటని చూడడానికి అయితే అక్కడికి కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ కూడా చాలా సందడిగా అనిపించిందండి. ఆ షాప్ దగ్గరికి వెళ్తే ఈ బొమ్మలన్నింటినీ కూడా వీళ్ళు ఇలా డిస్ప్లే చేసుకున్నారు. ఇక్కడ ప్రొద్దుటే మార్కెట్ కూడా అసలు అన్నీ అరేంజ్ చేసేసుకొని అంటే మరి వినాయక చవితి కదండి, మొత్తం మొక్కజొన్న పొత్తులని అవన్నీ కూడా మధ్యలో బళ్ళు పెట్టేసి చాలా కోలాహలంగా ఉందండి అక్కడ. అసలు వాళ్ళు ఏం చేస్తున్నారో ఏంటా అనేసి ఒకసారి అక్కడికి కూడా వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఇక్కడైతే హడావుడైతే ఈ విధంగా ఉందండి. అంటే నా షాప్లో మన సర్వీస్ తరపున మన బొమ్మల్ని మన షాప్లో మాత్రమే కాకుండా ఇలాగా ఇక్కడ ఈ 2 రోజులు వ్యాపారం చేస్తారు కదండి, ఆ విధంగా కూడా వ్యాపారంలో అంటే అలా విధంగా పెట్టాలని. అంటే అందరూ పెట్టినట్టు పెద్ద పెద్ద మార్జిన్లు అయితే మనం వేసుకోలేదండి, సర్వీస్ తరపున కాబట్టి చాలా లో మార్జిన్స్ వేసుకొని మనం అయితే అందుబాటులో ఉంచడం అయితే జరిగింది. చాలామంది ఇష్టపడడం కూడా జరిగిందండి, ఎందుకంటే చాలా స్పీడ్గా అయిపోయినాయి మనవి. ఆ విషయం కూడా మనకి చాలా సంతోషం అనిపించిందండి. ఆ ఫ్లెక్స్లు కూడా ఎకో ఫ్రెండ్లీ ఫ్లెక్స్లు అండి, అందరూ పెట్టినట్టు బ్రైట్నెస్ అనేది ఉండదు, డల్గా ఉంటుందండి. అది కొంచెం అది మనకి క్లాత్ మీద వస్తుందండి. స్పెషల్గా ఎకో ఫ్రెండ్లీ ఫ్లెక్స్కి 1 ఫీట్కి కొంత అయితే దానికి డబల్ అవుతుందండి. దీనికి ఆ ప్రింటు అవన్నీ కలర్స్ కూడా తేడా అండి. అంటే మనకి ఎటువంటి హాని కలిగించిన కలర్స్ కూడా వాడతారనమాట. వీనస్ అనే ఆయన అవి ప్రింటింగ్ చేస్తారండి. అక్కడైతే మన షాపు ముందు ఫ్రంట్ బోర్డు కూడా అక్కడే చేయించాము, అదే ఇది కూడా అక్కడే చేయించామండి. ఇవన్నీ 2 ఫీట్ 3 ఫీట్ 4 ఫీట్ 3.5 ఫీట్ ఇవన్నీ ఇలా ఉన్నాయండి. ఈ విధంగా అయితే షాప్ దగ్గర అయితే ఈ విధంగా ఉంది. అలాగా 2 రోజులు చాలా సందడిగా గడిచిపోయిందండి. ఎందుకంటే ఈ స్టాల్స్ అరేంజ్ చేయడం, తర్వాత బిజీగాను గడిచింది, సందడిగాను గడిచిందండి. స్టాల్స్ అరేంజ్ చేయడం, తర్వాత షాప్కి కొనుక్కునే వాళ్ళు రావడం, ఆ బొమ్మల్ని సరదాగా అందరూ కలిసి పట్టుకెళ్ళడం, ఇలాగా చాలా సందడిగా. కొంతమంది ఏమో పిల్లలు నాకు ఈ బొమ్మ వద్దు ఈ బొమ్మ కావాలని అడగడం వాళ్ళని, వాళ్ళ అమ్మ వాళ్ళని. అంటే వాళ్ళు ఇంట్లోకి చిన్నదే పెట్టుకోవాలి కదండి, ఆ పిల్లలకి తెలియక పెద్దది కావాలని మారం చేస్తూ ఉండడం, ఇలా డిఫరెంట్గా అంటే చాలా సందడిగా గడిచిందండి ఈ సంవత్సరం వినాయక చవితి. ఈ షాపు హడావుడి వల్ల వీళ్ళు ఇలా ఆటోలో తీసుకెళ్ళడానికని 3.5 ఫీట్ అండి బొమ్మ.
ఇలా ఆటోలో తీసుకెళ్ళడానికి వచ్చారు. కానీ ఆటోలో కొంచెం అలా డైరెక్ట్గా ఎక్కించడం కష్టమైందండి. మళ్ళీ తర్వాత అంతా కూడా సెట్ చేసుకుని మళ్ళీ జాగ్రత్తగా కూడా పెట్టుకున్నారు. మనం అక్కడి నుంచి ఇక్కడ తీసుకురావడం ఒక ఎత్తు అయితే, పాపం వాళ్ళు మళ్ళీ ఇక్కడి నుంచి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళడం వాళ్ళ బాధ్యత కదండి. అలా ఉంటుందండి. ఇలాగా అలా వెనక నుంచి అయితే ఆటోలో జాగ్రత్తగా ప్లేస్ చేశారండి. ప్లేస్ చేసి ఒక ఆయన అక్కడ కూర్చుని ఆ బొమ్మని జాగ్రత్తగా పట్టుకోవడం అయితే జరిగిందండి. అలాగే చిన్న బొమ్మలు అయితే ఒక 2 ఫీట్లు 3 ఫీట్స్ అలాగైతే ఇలాగా మనకి దీని మీద అయితే తీసుకెళ్ళిపోయారు. బైకుల మీద తీసుకెళ్ళారండి. అంటే నేను కొన్నే తీసానండి. నేను 3 గంటలకు వెళ్ళానండి షాప్కి సాయంత్రం. అప్పటి నుంచి ఉన్నది కొన్ని అయితే తీయడం జరిగింది. అన్నీ కూడా నేను తీయలేదండి. ఏదో మీకు చూపిద్దామని ఇలాగ కొన్ని అయితే క్లిప్పులు తీసానండి. ఈ రకంగా ఈ విధంగా అయితే వినాయక చవితి ముందు రోజు 2 రోజులు కూడా చాలా సందడిగా గడిచిపోయిందండి. ఇక్కడ 7 ఫీట్ పెట్టిన వినాయకుడిని తీసుకెళ్ళడానికి నైట్ 8:30కి రావడం జరిగిందండి. అది ఈ విధంగా పట్టుకెళ్ళారనమాట. ఈ సంవత్సరం అయితే ఈ రకంగా గడిచిందండి. ఈ రోజుకి ఇదేనండి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ సంవత్సరం మట్టి వినాయకుల్ని చాలామంది చేత వాడించడంలో నేను ఒక పాత్రధారిని అయినందుకు ఆ భగవంతుడు నాకు అవకాశం కల్పించినందుకు నాకు చాలా సంతోషంగా ఉందండి. మీరు కూడా ఏమంటారు కామెంట్ చేయండి. ఇదిగోండి ఇలా కార్లో కూడా పట్టుకెళ్తున్నారు. ఈ రోజుకి ఇదేనండి వీడియో. ఉంటాను.